గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు మీరు? It's part of my job. And I get used to it. I mean, even to patients, mere sad ga unte, why would patients come to you? They come to me because they get that little bit of energy. They are happy to talk to me. So adan valla vachi, I feel that you should give a positive environment always అని చెప్పి. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారా? దే హావ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. yes అందరూ దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మా తాతగారు చూసంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు, కానీ హీ సెడ్ find their own identity and everyone is doing great in their own respective fields. And I mean, if he is there today, he'll be proud of everybody. Yeah, ఏంటంటే నేను it has just fortunate ఏంటంటే ఒక 3-4 things have come together అనమాట. ఈ 4.5 kg ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది. శోభన్ బాబు గారు వాళ్ళ ఇది గ్రాండ్ సన్ అంతా ఒక ఇదిగా వచ్చి ఇట్ హస్ ఫార్మ్డ్ నెరేటివ్ అండ్ ఇట్ బికేమ్ వైరల్ అనమాట. బట్ otherwise everyone is doing fantastic in each and everyone's field. All the grandchildren. Yeah, మీరు చెప్పినట్టుగా ఇంతకంటే ముందు కూడా మీకు యూట్రస్ కట్ అయిపోయింది, బేబీ బయటకు వస్తుంది. So many things. అవన్నీ చేసినప్పుడు ఇంత పెద్దగా ఎందుకు లైమ్ లైట్ అనేది, అయ్యో డాక్టర్ సురక్షిత్ గారు ఉన్నారు అక్కడ, శోభన్ బాబు గారి మనవాడు, ఇలాంటిది అనేది ఎందుకు రాలేదు? మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? Given a TEDx talk, I've done so many things కానీ but as you see it's just time అంటారు కదా. It's just that it had to take its time. ట్రూ. సో ఇప్పుడు టెడెక్స్ టాక్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది, అది ఎక్కువ మంది చూసారు. ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు? ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు? I always wanted to do something different. I always wanted to be different. And especially in my field వచ్చి we wanted to make a change. ఎందుకంటే I think వచ్చి ఆ old formula doesn't work anymore. We need to break the trend and I want to be the trend breaker, but I always look at myself that way and I want to continue on the same path. సో ఇప్పుడు శోభన్ బాబు గారు మనవడు అనే ఒక ఫీల్ ఎక్కువ అనిపిస్తుందా డాక్టర్ సురక్షిత్ అనేదా? I never got that feel. శోభన్ బాబు వారు మనవడు అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాజ్ ఇన్సైడ్ మీ అనమాట. ఎందుకంటే బికాజ్ మనం ఉండేది తమిళనాడు, ఇక్కడ మనకి వచ్చి అంత ఇట్ విల్ నాట్ nobody knows him as well మన ఆంధ్రలాగా ఇక్కడ కాదు. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫర్ సో లాంగ్ అంటిల్ లైక్ 2 days 3 days ముందు వరకు నాకు అసలు ఏం తెలియలే. ఇప్పుడు నాకు తెలుస్తుంది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు బి శోభన్ బాబుస్ గ్రాండ్ సన్. ఏమైంది 2-3 days బ్యాక్ ఏమైంది? ఇది ఈ న్యూస్ వచ్చింది కదా, దిస్ హాస్ రియల్లీ గాన్ వైరల్. ఇట్ హాస్ బికమ్ number 6 trending in YouTube and everybody started calling me and asking me for interviews and all this. Now Hyderabad kochi I'm going, there are 4 interviews lined up over there. So all of this thing just happened now. It has never happened before. అదేంటన్నా. సో ఇట్ ఈస్ లైక్ ఐ ఓన్లీ ఫీల్ ఇట్ నౌ. యూజువల్గా ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది కూడా సూపర్ స్టార్స్ గ్రాండ్ సన్ అనేదే వచ్చింది. ఫస్ట్ అదే కనిపిస్తోంది. దట్ మేక్స్ యూ ఫీల్ ప్రౌడ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ అఫ్ హీ హస్ డన్ ఫెంటాస్టిక్. అని వచ్చి ఏంటంటే మనకి ద వెయిట్ ఆఫ్ దట్ అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడాలనిపించిందా మరి తాతగారి సినిమాలు? ఆఫ్ కోర్స్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ తాతగారు మూవీస్. మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్ని చూసేసారు, కానీ మాకు వచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని దే డిడ్ంట్ రియల్లీ పుష్ us అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, ఇట్స్ మోర్ ఆఫ్ ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంతా రొమాంటిక్ మూవీసే కదా వచ్చాయి. సో అందులో ఫైట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు. సో స్టార్క్ డిఫరెన్స్ డెఫినెట్గా. I think it is for the whole industry నే అనుకుంటా. అట్లా ఇట్స్ నాట్ జస్ట్ తాతగారు మూవీస్ అనే కాదు. ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీ హస్ మూవ్డ్ టువర్డ్స్ దిస్. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్గా కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అయ్యారా మీరు? Yes, I have done a lot of model walks అనమాట. I have done for Rare Rabbit. Okay. Yeah, I have done for a couple of shows.
I did ramp walks, yes, here and there. సో ఎనీ టైమ్ అంటే మేము అలా ఏమన్నా చూడొచ్చా స్క్రీన్ మీద మిమ్మల్ని? Yeah, if opportunity is there, why not, you know, for the ramp walk and easy kani, whatever it is, you know, I'm always open. నేను ఎప్పుడు ఒక దాన్ని కన్స్టెంట్ చేయను. ఐ ఆల్వేస్ బీన్ ఓపెన్ అనమాట. ఇప్పుడు చూసారంటే కూడా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ మోడలింగ్ షూట్స్, ఐ హ్యావ్ డన్ ఆల్ దట్, విచ్ గైనకాలజిస్ట్ డస్ దట్, నోబడీ డస్. ఎగ్జాక్ట్లీ. I just want to be different, that's all. యా, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. Yeah. It's, I think it comes, it started with my work, then, you know, it's going on. People just see what I'm doing kada. People I've inspired a lot of people, I would say. Not only my own colleagues, a lot of my own colleagues, nannu chusi they started going to the gym, they started working out, they started becoming better, they started training. So actually I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి that is what I was looking for, and I'm happy that is happening. సో దానికి మీరు ఇన్స్టాకి పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్. డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్. ఓకే, ఎందుకలా డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్? డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ అంటే మనం చేసే సర్జరీస్ అంతా స్ట్రైట్ స్టిక్స్ తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రైట్ స్టిక్స్ అంటారు. సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ బికాజ్ ఐ యూజ్ ద లాప్రోస్కోప్ కదా, సో దానివల్ల. బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. We just want to make up something new. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి? మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట. సన్నీ. ఓకే, అది కూడా ఎస్తోనే ఉంది. అన్నీ ఎస్సే. సన్నీ ఎందుకు? సన్నీ ఇస్ షార్ట్ ఫామ్ కదా. సురక్షిత్ అనేది కష్టం ఇంట్లో, సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్టేశారు అనమాట. స్కూల్లో నుంచి మనకి ఆ పేరే ఉండింది. తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసులో. సురక్షిత్ బాబు అని పిలిచేవారు. శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు. సో ఇన్ని సినిమాలు, ఇంత ఒక స్టార్డమ్ ఉంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూజువల్గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా. సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి? ఏం దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనాలి అనుకుంటున్నారు మీరు? డాక్టర్ సురక్షిత్. Simple and easy. Yeah, I've always seen myself as a medical practitioner. I think I will also be one. Yeah. I have one. Yeah. సో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పిల్లలు కావచ్చు, గ్రాండ్ కిడ్స్ కావచ్చు, వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది. ఇప్పుడు కాంటెంపరీస్ అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు. కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా? ఎప్పుడు లేదండి. అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది, కానీ వీ నెవర్ హ్యాడ్ దిస్ సిచ్యువేషన్ కమ్ అప్ అట్ ఆల్. ఇంతవరకు అసలు రాలా ఆ ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ హ్యాపెన్. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు, ఇష్టం ఉందా బాబు అని అడుగుతారు, కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్గా చూడలేదు. డెఫినెట్గా రావాలి, వస్తే మీకు మంచిది అని అట్లా ఎవరు చెప్పాలా. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళని లాంచ్ చేస్తున్నారు. కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా, ముహూర్తం షాట్లు వస్తున్నాయి అనేది. ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి, సురక్షితం తీసుకుంటాం, ఎప్పుడు రాలేదండి. నో. ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది. ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు. ఎందుకంత అసలు కంప్లీట్గా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది? ఐ థింక్ హీ హ్యాడ్ అ విజన్. తాతగారికి ఎప్పటి నుంచే హీ హ్యాడ్ అ విజన్. హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ అస్ ఇన్ టు ద లైమ్ లైట్ ఫర్ నో రీజన్. ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు. హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్. ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్, హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్. బట్ ఆయనకు వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు. ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో. హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ కెరీర్, అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్. యూజువల్గా ఆ టైంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళు వస్తూ ఉంటారు. అలా కూడా ట్రై చేయలేదు, వద్దనుకున్నారు కదా. స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉంటుందా? హీ షుడ్ బి హ్యావింగ్ హిస్ ఓన్ రీజన్స్. కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అనమాట. మనకి వీ డోంట్ నో. మేబీ బికాస్ యాజ్ ఐ సెడ్, the time and the energy and the stress what is required, he said I have done enough for everybody, so meerendu kashtapadalani cheppi, maybe that one. He always used to say, you work but don't struggle. Yeah, that's a great
ఒక స్టేట్మెంట్ కదా నిజంగా. ఎస్ ఎస్ ఒక జీవిత సారం అని అంటారు అది, లైక్ నేను లైఫ్ స్ట్రగుల్ చేశాను సో దట్ యూ విల్ నాట్ స్ట్రగుల్ అని చెప్పి. సో అమ్మ వాళ్ళు ఏం చెప్తారు నాన్నగారి గురించి అలా, అసలు నో టాక్స్? అంటే మాట్లాడతారు అండి. ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో దే యూస్ టు గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా, సో దాని గురించి మా మదర్ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. సెట్లో ఎట్లా ఉంది, ఏం చేశారు అప్పుడు అయంతా. అండ్ డాక్టర్ సురక్షిత్కి ఉన్నటువంటి హాబీస్ కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, ఏమున్నాయి? ఐ లైక్ బైక్ రైడింగ్. సో ఐ గాట్ 2 సూపర్ బైక్స్ అనమాట. నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను యూనో యూస్ టు గో టు లే, లాంగ్ డ్రైవ్, స్పిటి వ్యాలీ, యా ఆల్మోస్ట్ 2000 kilometers బైక్ మీదే? బైక్ మీద. నో గ్రూప్ అనమాట. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఐ కీప్ చేంజింగ్ మై గ్రూప్స్. నేను వచ్చి వి గో అండ్ ఫుల్ స్పిటి వ్యాలీ ఒక 7-10 days ఐ గో ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ కమ్ బ్యాక్ రెజ్యూమినేటెడ్, రీసెట్ బటన్ ప్రెస్ చేసినట్టు. ఓకే. ఎప్పుడు టైం దొరుకుతుంది మీకు అలా? ఐ మేక్ టైం, అంటే టైం ఎప్పుడూ ఉండదు. మనం వచ్చి వి మేక్ టైమ్ ఫర్ దిస్ సినారియో, ఎందుకంటే లేకపోతే ఫుల్ టైం ఇంకా ఇక్కడ హాస్పిటల్లోనే ఉండిపోతుంది మనకి. హాబీస్ అనేవి ఉన్నాయి? హాబీస్ అనేది ఐ డోంట్ రియలీ కలెక్ట్ ఎనీథింగ్ ఆర్ ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్. సో బేసిక్లీ ఐ ఎంజాయ్ వర్కింగ్ అవుట్, ఐ లైక్ బైక్ రైడింగ్, అంతే. అండ్ కుకింగ్ అలాంటివి? నో, మై వైఫ్ ఇస్ అ గ్రేట్ కుక్, సో ఐ డోంట్ హ్యావ్ టు కుక్. ఓకే. I'm not much of a foodie also. I try to restrict అనమాట. So I have around 4 to 5 meals a day. అంత క్యాలరీస్ అంత చూసుకోవాలి కదా, సో క్యాలిక్యులేట్ చేస్తారా? అంత క్యాలిక్యులేటెడ్ ఓన్లీ, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్. ఇట్స్ బీన్ లైక్ దట్ ఫర్ పాస్ట్ 10 years. ఓకే. యూజువల్ హి హస్ డన్ ఫ్యాంటాస్టిక్. కానీ వచ్చి ఏంటంటే మనకి ద వెయిట్ ఆఫ్ దట్ అనేది ఇప్పుడు దాకా నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడాలనిపించిందా మరి తాతగారి సినిమాలు? ఆఫ్ కోర్స్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ తాతగారు మూవీస్. మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్ని చూసేసారు. కానీ మాకు వచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని దే డిడ్ంట్ రియల్లీ పుష్ us అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి, అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి, తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, ఇట్స్ మోర్ ఆఫ్ ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంతా రొమాంటిక్ మూవీసే కదా వచ్చాయి. సో అందులో ఫైట్ అనేది ఎక్కువ కనిపిస్తోంది, రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు. సో స్టార్క్ డిఫరెన్స్ డెఫినెట్ గా. I think it is for the whole industry నే అనుకుంటా అట్లా. ఇట్స్ నాట్ జస్ట్ తాతగారు మూవీస్ అనే కాదు, ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీ హస్ మూవ్డ్ టువర్డ్స్ దిస్. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్గా కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అయ్యారా మేము? Yes, I have done a lot of model walks అనమాట. I have done for Rare Rabbit. Okay. Yeah, I have done for a couple of shows. I did ramp walks, yes, here and there. So any time అంటే మేము అలా ఏమన్నా చూడొచ్చా స్క్రీన్ మీద మిమ్మల్ని? Yeah, if opportunity is there, why not, for the ramp walk and ఇది కానీ whatever it is, I'm always open. నేను ఎప్పుడు ఒక దాన్ని కన్స్ట్రెయింట్ చేయను. I have always been open అనమాట. ఇప్పుడు చూసారంటే కూడా I have a lot of modeling shoots. I have done all that. Which gynecologist does that? Nobody does. Exactly. I just want to be different, that's all. Yeah, fan following కూడా చాలా ఎక్కువ ఉంది Instagram లో. Yeah. I think it comes. It started with my work. Then it's going on. People just see what I'm doing, kada. People I've inspired a lot of people. I would say not only my own colleagues. A lot of my own colleagues, nannu chusi, they started going to the gym. They started working out. They started becoming better. They started training. So I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి దట్ ఈస్ వాట్ ఐ వాస్ లుకింగ్ ఫర్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో దానికి మీరు ఇన్స్టాకి పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్. డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్. ఓకే, ఎందుకల్ల డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్? డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ అంటే మనం చేసే సర్జరీస్ అంతా స్ట్రైట్ స్టిక్స్ తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రైట్ స్టిక్స్ అంటారు. సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ బికాజ్ ఐ యూజ్ ద లాప్రోస్కోప్ కదా, సో దానివల్ల. బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. I just want to make up something new. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి? మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట. సన్నీ. ఓకే, అది కూడా ఎస్తోనే ఉంది. అన్నీ ఎస్సే. సన్నీ ఎందుకు?
సన్నీ షార్ట్ ఫామ్ కదా, సురక్షిత్ అనేది కష్టం ఇంట్లో. సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్గా మన ఇంట్లో పెట్టేశారు అనమాట. స్కూల్లో నుంచి మనకి ఆ పేరే ఉండింది. తాతగారు తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసులో. సురక్షిత్ బాబు అని పిలిచేవారు. ఓ శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు. సో ఇన్ని సినిమాలు, ఇంత ఒక స్టార్డమ్ ఉంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూజువల్గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా. సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి, ఏం దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనాలి అనుకుంటున్నారు మీరు? డాక్టర్ సురక్షిత్. సింపుల్ అండ్ ఈజీ. Yeah, I've always seen myself as a medical practitioner. I think I will also be one. Yeah. I am one. Yeah. సో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పిల్లలు కావచ్చు, గ్రాండ్ కిడ్స్ కావచ్చు, వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది. ఇప్పుడు కాంటెంపరీస్ అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు.